సింగరేణి అంటే సింగరేణి అనే పేరు చాలా ఫేమస్ యాక్చువల్గా. కానీ అక్కడ ఏం చేస్తారు, అక్కడ ఎలా ఉంటుంది, అసలు సింగరేణిలో ఏముంటుంది, సింగరేణి అని పేరు ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. జనరల్గా మీరు చెప్తారా? ఇప్పుడు కోల్ అనేది మన తెలంగాణలో సింగరేణి అనే ఒక ఊర్లో కారపల్లి అని చెప్పి ఊరు ఉంటుంది మేడం. కారపల్లి నుంచి భద్రాచలము ఎడ్ల బండల్లో వేస్తుంటారు. అంటే అప్పట్లో ఏది తిరుపతికి ఎడ్ల బండల్లో వెళ్తుంటారు భద్రాచలంకి. ఆ కారపల్లి అనే ఊర్లో ఆగేసి నైట్ అయింది కదా, ట్రావెలింగ్ అంటే ట్రాన్స్పోర్ట్ లేదు, బండలు పెట్టుకొని వంట చేసుకుంటున్నారు. ఆ బండలు మండుతున్నాయి. వాళ్ళు ఇట్లా బండలు మండుతున్నాయి, అప్పుడు టెక్నాలజీ లేదు కాబట్టి దయ్యం అని చెప్పేసి పారిపోయారంట. అప్పటికి బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళు చూసేసి అది పైకి పంపిస్తే ఇది కోల్ అని చెప్పేసి అప్పుడు ప్రూవ్ అయింది. సో అది సింగరేణి అనే గ్రామంలో తెలిసింది కాబట్టి సింగరేణి అని పెట్టారు. అది సింగరేణి అని స్టార్టింగ్లో లేదు, డెక్కన్ హైదరాబాద్ అని చెప్పి ఉండే, దాన్ని తర్వాతకి సింగరేణిగా మార్చారు. సో జనరల్గా సింగరేణిలో జాబ్స్ మేళ ఇలా అని చాలా న్యూస్లలో ఇలా వింటుంటాం, ఖాళీ అని వింటుంటాం. జనరల్గా దీనికి ఏమైనా క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ ఉండాలా? క్వాలిఫికేషన్ అంటే ఉండాలి మేడం. ఓకే. అంటే హయ్యర్ అథారిటీకి ఉండాలి. అంటే ఫోర్మెన్, ఇంజనీర్, మేనేజర్, అండర్ మేనేజర్ అట్లా ఉంటుంది. జనరల్గా వర్క్మెన్కి అవసరం లేదు. ఇంతకుముందు ఇప్పటికి కూడా వర్క్మెన్కి అవసరం లేదు మేడం. రిక్రూట్మెంట్ ఏమి అవుట్ సోర్సింగ్ ఏమి ఉండదు మేడం. అంటే బయట నుంచి రిక్రూట్మెంట్ ఏమి ఉండదు. ఓన్లీ ఇంజనీరు, ఫోర్మెన్, ఓవర్మెన్ ఇట్లనే ఉంటుంది. కానీ వర్క్మెన్కి బయట నుంచి రిక్రూట్మెంట్ ఉండదు. ఓన్లీ వారసత్వంగా తీసుకోవడం వరకే. అంటే ఇంకా